హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం మరొకసారి నాయన తండ్రి ఎస్ఐ మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు ప్రభా. నాయన తండ్రి మీరు ఆనాడు సిలువలో పలికిన 7 మాటల్లో ప్రభా ఒక మాటను ధ్యానించడానికి ఇటు అవకాశమును నాకు దయచేసినందుకు మీకే వందనాలు ప్రభా. దాన్ని ధ్యానించగలిగే జ్ఞానమును కూడా నాకు దయచేయమని, అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట, 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను 19వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చున్నట్లు నేను దప్పిక గొనుచున్నాను అనేను. నేను దప్పిక గొనుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడి ఉన్నారు. నేను దప్పిక గొనుచున్నాను అన్న మాటలో 3 మాటలు ఉన్నాయండి. నేను దప్పిక గొనుచున్నాను ఒకటి, లేఖనములు నెరవేర్పు మాట ఒకటి, రెండోది శరీర శ్రమ వల్ల కలిగిన దాహం అనేది ఒకటి, ఆత్మల శ్రమలు సంపాదించుకొనడానికి కలిగిన దాహం అనేది ఒకటండి. ఏంటవి? లేఖనములు నెరవేర్పు మాట, శరీర శ్రమ వల్ల కలిగిన దాహము, శ్రమలు ఆత్మలను సంపాదించుకోవటానికి పడిన శ్రమ వల్ల కలిగిన దాహం అన్నమాట. లేఖనములు నెరవేర్పు మాట అంటే కీర్తనల గ్రంథంలో ఆనాడే ఈ నేను దప్పిక గొనుచున్నాననే మాట దావీదు మహారాజు మాట్లాడి ఉన్నాడు. దాన్ని చూద్దామండి. కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా ఇచ్చిరి, నాకు దప్పిక అయినప్పుడు నాకు చిరకను త్రాగనిచ్చిరి. చాలండి. వారు నాకు చేదును చిరకగా ఇచ్చారు. దావీదు మహారాజుకి ఎవరైనా ఇచ్చారండి? ఎవరు ఇవ్వలేదుగా. మరి లేఖనంలో రాయబడి ఉంది, నేను దప్పిక కొనుచున్నాను, వారు నాకు దాహము, నాకు చేదు చిరకనిచ్చారని రాయబడి ఉంది. అంటే క్రీస్తు పూర్వక ముందే లేఖనములో నేను దప్పిక కొనుచున్నాను అనే మాట వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు పలికిన మాట ఏంటంటే, లేఖనముల్లో పలికిన మాట సున్నా అయినను పొల్లైనను తప్పిపోలేదు. కాబట్టి లేఖనంలో రాయబడిన మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయించినప్పుడు ఆయన పలికిన మాట లేఖనమును నెరవేర్చాలి. కాబట్టి ఆ మాట కూడా ఆ రీతిగా నెరవేర్చబడినది అన్నమాట. లేఖనములు నెరవేర్చడం అనేది సున్నా అయినా కానీ పొల్లైనా కానీ తప్పిపోలేదని మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట అన్నమాట. రెండవ మాట, శరీరము వలన కలిగిన దాహము, శరీర శ్రమ వలన కలిగిన దాహము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపముగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడండి. దైవ కుమారుడే కానీ మానవ రూపముగా ఈ లోకంలోకి జన్మించి ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జన్మించి మన కొరకు ఎన్నో శ్రమలు పడి ఎన్నో నిందలు అవమానాలు భరించి చనిపోయాడండి. అంటే మనలాగే అతను కూడా శ్రమలు పడ్డాడు, మనలాగే జీవించాడు. మనుషులు ఎట్లాగ జీవిస్తారో అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించినంతకాలం జీవించి ఉన్నాడు. ఒకానొక టైంలో దేవుడు మాట్లాడుచున్నాడు, నేను ఇచ్చిన నీళ్లు తాగువారు ఎప్పుడు దప్పిక కొను. సమరయ స్త్రీతో మాట్లాడతాడు కదండి. మరి ఇజ్రాయెల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు కనాను దేశానికి నడిపించేటప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, రకరకాల ఎన్నో వారి యొక్క కోరికలను తీర్చాడు, బండ నుంచి నీళ్లు తెప్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే బండ అయి ఉన్నాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఆయనకే దాహం వేస్తుంది. ఎందువలన? ఆయన మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి శ్రమ పడ్డాడు. ఎప్పుడండి? ఆయన సిలువ వేయబడినప్పుడు గెత్సెమనే తోట నుంచి 9:30కు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ వేయబడి ఉన్నాడు. ఎన్నో శ్రమలు, బడిసెములతో పొడిచారు, ఆయన రక్తము కారింది. మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనకి ఆ రక్తం పోతుంటే దాహం వేస్తుంది.
కానీ ఆయన చివరి బొట్టు వరకు కూడా రక్తాన్ని కార్చున్నాడు. కాబట్టి ఆ శ్రమ ఆ శ్రమ వలన ఆయనకేమైంది, దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు మాట్లాడిన మాట, నాకు దాహం వేస్తున్నప్పుడు నేను దప్పిక కొనుచున్నాను. అంటే మనిషి మానవ రూపంలో జన్మించాడు కాబట్టి, మనుషుల వలన శ్రమ కలిగింది కాబట్టి ఆయన ఆ శ్రమ వలన దాహము కొని ఉన్నాడు. అట్లాగే మూడవ మాట, ఆత్మ శ్రమల వలన కలుగు దాహం అన్నమాట. అది ఆత్మకు సంబంధించింది. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 16. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగుల చదవండి. నేను చదవండి. వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవితకాలం మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడెక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడినదని చెప్పాను. చాలండి. ఇక్కడ ఎవరు కనపడుచున్నారండి? ధనవంతుడును దరిద్రుడైన లాజరు. వారిద్దరూ భూలోకంలో జీవించి ఉన్నంతకాలము ధనవంతుడు ఎంతగానో సుఖభోగాలు అనుభవించాడు. బైబిల్లో రాయబడిన రీతిగా నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అన్న రీతిలో ధనవంతుడు జీవించినాడు. లాజర్ అయితే దరిద్రుడు, పేరులోనే రాయబడి ఉంది దరిద్రుడైన లాజర్ అని. అంటే ఇంకెంత దరిద్రుడో ఆలోచన చేయాలి. అటు దరిద్రుడైన లాజరు కూడా ఈ లోకంలో జీవించున్నాడు. ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి జారిపడిన ముక్కలను ఏరుకొని తిని బ్రతుకుతూ ఉండేవాడు. అతని యొక్క ఆరోగ్యం కూడా బాగోక అతనికి వచ్చిన కురుపులను ఆ కుక్కలు నాకుతూ ఉండేవి. కానీ ఒకానొక టైంలో వారిద్దరూ చనిపోయారు. సుఖముగా జీవించిన ధనవంతుడు చనిపోయాడు. కష్టాలు అనుభవించిన లాజరును చనిపోయాడు. వారిద్దరూ కలిసి పరలోకానికి చేర్చబడ్డారు. ఎక్కడికి? పరదేశికి చేర్చబడ్డారు. అప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఎందువలన? అతడు జీవించినంత కాలము దేవుని భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, ఒక మంచి చెడు అనేది లేకుండా ప్రవర్తించి తన వద్దనున్న లాజరు వైపు చూసి కూడా అంత హీనస్థితిలో ఉన్నాడు. తనకి కొద్దిగా సహాయం చేసి అతన్ని ఏదో ఒక రకంగా మారుద్దామన్న ఆలోచన కూడా లేకుండా తన ఇష్టం వచ్చినట్లుగా, ఎట్లాగంటే పాపముతో జీవించిన బతుకై ఉన్నది అతనిది. ఆ పాపం వలన అతనికి వచ్చిన యొక్క జీతం ఏంటంటే పాతాళం. కానీ లాజరు చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అతనికి మంచి స్థితి అప్పగించబడింది. ఇక్కడ సుఖంగా ఉన్నప్పుడు అక్కడ అనుభవిస్తున్నాడు. అనుభవించేటప్పుడు ఆ శ్రమ వలన ఏమవుతుంది? అతనికి దాహము వేస్తుంది. ఇక్కడ సుఖంగానే ఉన్నాడు, కానీ అక్కడ పాతాళానికి చేర్చబడినప్పుడు ఏమైంది? ఆ అగ్నిగుండంలో నుండి వచ్చే వేడికి విపరీతమైన దాహం వేసి అప్పుడు అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహామా,
నీ దగ్గరున్న లాజర్ను నా దగ్గరకు ఒక్కసారి పంపించుము, అతని యొక్క చిటికెన వేలు కొన నుండి జారిపడే నీరు నాకు చాలు, నా దాహము తీరుతుంది. తీరుద్దండి? ఎట్లా పంపిస్తారు? పంపించరు. ఎందుకంటే మనం జీవించినంతకాలం ఒక దేవుడు లేదు, ఆ, భక్తి లేదు, ఒక విధానము లేదు. పాపపు జీవితంలో జీవించినప్పుడు, చనిపోయినప్పుడు ఆ విధానం రావాలంటే వస్తుందా? రాదు. కాబట్టి మనం బతికినంత కాలము ఒక విలువైన మార్గములో, దేవుని ఎరిగిన మార్గములో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. మనము అట్లా చేర్చబడాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మనము అనుభవించవలసిన శ్రమ కొరకు, మనము అనుభవించవలసిన దాహము కొరకు. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సుఖం అనుభవిస్తామో అక్కడికి వెళ్ళినప్పుడు శ్రమ పడాలి. ఆ ధనవంతుడు శ్రమ పడుతున్నాడు. శ్రమ పడినప్పుడు వచ్చిన దాహము మనకి కలగకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆత్మల రక్షణ కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో బలయ్యి మనకు ఒక పరలోక మార్గమును, పరలోక రాజ్యమును, నిత్య జీవమును ఇవ్వటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము అనుభవించవలసిన దాహము, మనము పొందవలసిన ఆ యొక్క దాహమును ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించి ఉన్నారు. కుమారుడా, నీవు అనుభవించలేవు అటు శ్రమను, అటు దాహమును నీవు అనుభవించలేవు. నా మాట వినుము. ఎప్పుడైతే నా మాట విని నా మార్గములో నడుస్తావో నీకు అప్పుడు నిత్య జీవము ఇవ్వబడుతుంది. కాబట్టి నీవు నా వైపు చూడమని ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనకి మన మానవ రూపముగా ఈ లోకంలోకి వచ్చి నీవు నేను అనుభవించవలసిన శ్రమ కొరకు ఆయన సిలువలో మన కొరకు అనుభవించాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశించిన రీతిగా మన యొక్క జీవితాలను మార్చుకొని ఆయన కలిగిన ఆత్మల దాహాన్ని తీర్చే బిడలుగా మనం ఉండాలని దేవుడు కోరుకొంచున్నాడు. ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మంచిది. మరి దేవుని దాహము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ దాహం. హల్లెలూయా. నరకంలో లాజరు నెమ్మదిగా ఉన్నాడు, ధనవంతుడు దాహంతో ఏడ్చాడు. ఆ నరకాగ్నిగుండంలో దాహం తప్పించుకోవడానికి